కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. పాత వీడియోల్లో మనం ఎన్నో చక్కటి విషయాలు ఆయన ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చేస్తున్న వీడియోలో గురువు గారి ద్వారా పితృదోషాల గురించి ఎన్నో రహస్యాలను తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువు గారు, అసలు పితృదోషం అంటే ఏంటి? అసలు పితృదోషం ఎవరికి కలిగి ఉంటుంది? ఆ పితృదోషం కలిగి ఉంటే అసలు ఏం చేయాలి గురువు గారు? సాధారణంగా కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని శాస్త్రం చెప్పింది. అందులో విశేషించి ఒక మానవుడికి తన జీవితంలో ఫలానా వాళ్ళే మనకు తల్లిదండ్రులుగా ఎందుకు ఉండాలి, ఫలానా వాళ్ళే మనకు భార్యా బిడ్డలుగా ఎందుకు ఉండాలి, మనము ఫలానా రోజులో ఫలానా ఇంట్లోనే ఎందుకు ఉండాలి, ఫలానా పెంపుడు జంతువులు మన ఇంట్లోనే ఎందుకు ఉండాలి అనేటటువంటివన్నీ కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చక్కగా శాస్త్రం చెప్పింది. అయితే ఇందులో విశేషించి ఏ మానవుడైతే తన రుణాలకు అనుకూలమైనటువంటి కర్మలు ఉంటాయో ఆ కర్మ వల్ల ఆయా జన్మలను ఎత్తుతూ ఉంటాడు. అలా ఎత్తినప్పుడు అతను తన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే ఆ రుణం అయిపోగానే ఎవరి పని వాళ్ళు అన్నట్టుగా మళ్ళీ వీళ్ళు ఇంకొక జన్మలకు ఇంకొక రూపంలో వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా తను ఏ జన్మనైతే తీసుకున్నాడో ఆ జన్మలో ఉన్నటువంటి బంధాలను, బాధ్యతలను, రుణాలను సక్రమంగా నెరవేర్తించినటువంటి పక్షాన ఆ వ్యక్తికి కానీ ఆ వ్యక్తి తదనంతరం వచ్చేటటువంటి కుటుంబ సభ్యులు కానీ వంశీకులకు కానీ పితృదోషాలు అనేవి అంటుతూ ఉంటాయి. ఉదాహరణకు బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోయినా, అలానే ఆడబిడ్డల సొమ్ము అపహరించిన, అంటే చెల్లెళ్ళు కావచ్చు, అక్కలు కావచ్చు, వాళ్ళ సొమ్ములను మనం తీసుకున్న, అది ఆస్తి రూపంగానా, వస్తు రూపంగానా, ద్రవ్య రూపంగానా ఎలా ఉన్నా, అలానే వేరే వ్యక్తుల యొక్క ఆస్తిని లేదా వేరే వేరే వాటిని మనం అపహరించిన, ఎలా విధంగా ఏం చేసినా దీనికి సంబంధించినటువంటి కర్మలలో పితృదోషాలు అనేవి అంటుతూ ఉంటాయి. అయితే పితృదోషాలు మొత్తము 300 రకాలు తల్లి. ఏదో ఒకటో రెండో అనుకుంటారు, కాదు, మొత్తము కూడా 300 పితృవర్షాన్ని ఏతైత ఏకమేవచ, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన పితృదోషం అంటూ ఉంటుందంట. అలా మొత్తం కలిపితే పితృదోషాలన్నీ కూడా 300 రకాల పితృదోషాలు ఉన్నాయి. ఇప్పుడు సాధారణంగా ఈ పితృదోషాలు మనకు ఉన్నాయా లేవా అని ఎలా తెలుసుకోవాలి అని అంటే, జాతకంలో లగ్నం నుంచి రాహువుకి కేతువుకి మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే పితృదోషాలు అనేవి ఏర్పడతాయి. ఇందులో అసలు ఈ వ్యక్తికి కాలసర్పదోషం కానీ, కుజదోషం కానీ, పితృదోషాలు కానీ, లేదా మిగతా దోషాలన్నీ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి శని, రాహువు, కేతువు, కుజుడు వీళ్ళ నలుగురు ద్వారా కొన్ని దోషాలు తెలుస్తాయి. అలానే కొన్ని దోషాలు గురువు మరియు సూర్యుడి ద్వారా తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ యొక్క పితృదోషాలు మానవునికి ఒకవేళ జాతకములో కనబడుతూ ఉంటే ఈ పితృదోషము ఏ జనరేషన్ నుంచి వచ్చింది అంటే తండ్రి, తాతగారు, ముత్తాతగారు, ఇలా ఎన్నో తరం నుంచి పితృదోషం మనకు వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. 2, ఈ 300 రకాల పితృదోషాల్లో ప్రస్తుతము మనము ఏ పితృదోషం అనుభవిస్తున్నాం, ఏ పితృదోషం వల్ల మనం ఇబ్బందులు పడుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, పితృదోషాల వల్ల కుటుంబంలో మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలానే కుటుంబం మొత్తము కూడా బలహీనపడి ఒకరితో ఒకరికి సఖ్యత ఉండకుండా నిత్యం గొడవలు, నిత్యము కూడా ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండకపోవడము, అలానే ఒకే ఇంట్లో నలుగురు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా నలుగురు కలిసి కడుపు నిండా కూర్చొని భోజనం చేసినటువంటి సమయాలు ఉండవు. ఇలా పితృదోషాలు ఉంటాయి. వాటి ప్రభావాలు ఇంకా చెప్పాలి అంటే ఉద్యోగము, సంతానము,
వ్యాపారము మరియు భార్యాభర్తల మధ్యలో కలహాలై డైవర్స్ ఉండడం కానీ, లేదా భార్యకైనా భర్తకైనా స్త్రీలకైనా విపరీతమైన కోరికలు డబ్బు మీద కావచ్చు, ఆస్తిపాస్తుల మీద కావచ్చు, స్త్రీల మీద కావచ్చు, స్త్రీలకైతే పురుషుల మీద కావచ్చు. అంటే ఇంట్లో చేయకూడనటువంటివి ఏవైతే సమాజంలో ఈ పని మంచిది కాదు అని ఉంటుందో ఆ పనినే చెయ్యాలి అని అనిపించే విధమైనటువంటి దుర్బుద్ధులు పుట్టడాలు, ఇలాంటివన్నీ కూడా పితృదోషాల వల్లనే ప్రేరేపితం జరుగుతాయి. ఓకే. అంతేకాకుండా ఈ పితృదోషాల్లో బైక్ యాక్సిడెంట్స్, కార్ యాక్సిడెంట్లు, వాహన ప్రమాదాలు, అంతేకాకుండా అర్హతకు మించి అప్పులు చేయడము, ఇది కూడా పితృదోషమే. అర్హతకు మించి అప్పులు చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటిది ఏవైతే ఉన్నాయో జూదము, ఇది పితృదోషం వల్లనే మనక దుర్బుద్ధి పుడుతుంది. జూదము, బెట్టింగ్ యాప్లు కానీ, పే కార్డం కానీ, లేదా వేరే వేరే దాంట్లలో ఇలాంటివి గుర్రె పందాలు రకరకాలవి ఏవో ఉంటాయి కదమ్మా, ఈజీ మనీ, ఇవన్నీ కూడా పితృదోష ప్రభావం వల్లనే జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా పంచలక్షణం చెప్పారు. 5 ముఖ్యమైనటువంటి కారణాలు చెప్పారమ్మా. 1, బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం. ఇక్కడ అత్తమామలు కూడా ఉంటుందండి. కేవలం తల్లిదండ్రుల వల్ల మాత్రమే కాదండి, పురుషుడైనా స్త్రీ అయినా భార్య తల్లిదండ్రులని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అల్లుడికి ఉంది. అలానే భర్త యొక్క తల్లిదండ్రుల్ని కూడా తన సొంత తల్లిదండ్రులుగా చూసుకునేటటువంటి బాధ్యత కోడలకు ఉంది ఇక్కడ. కాబట్టి అటైనా ఇటైనా ఇద్దరికి తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే, మన వల్ల మన ప్రవర్తన వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తే, వాళ్లకు మన వల్ల కలిగినటువంటి బాధ నుండి వాళ్ళ కలకల వల్ల మనకు పితృదోషం అనేది ఏర్పడుతుంది. అది ఆస్తిపాస్తుల గురించి కావచ్చు, లేదా వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ఈగోస్ వల్ల కావచ్చు, కారణం ఏదైనా కానీ మన వల్ల వాళ్ళను ఇబ్బందులు పెట్టకూడదు. వాళ్ళను బ్రతుకున్నప్పుడే అనాథాశ్రమంలో వేయడం కానీ, ఇలాంటి రకరకాల రీజన్స్. తర్వాత గురువుగారు, పితృదోషం పోవాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేయాలంటారు? మళ్ళీ అదే అమ్మా, నేను దాని గురించే చెప్తున్నాను. ఈ పితృదోషాలు ఇందులో ఇవి తొలగించాలి అంటే ముందుగా వాళ్ళ హోరోస్కోప్లో, వాళ్ళ జాతకములో ఈ ఇన్ని రకాల పితృదోషాల్లో ఏ పితృదోషం ఉంది అనేటటువంటిది ముందు తెలుసుకోవాలి. దీనికి సంబంధించి ప్రేత విమోచనం, ఆ పితృదోషము ఉన్నప్పుడు దీంట్లో ప్రత్యేకమైనటువంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ దోషాన్ని బట్టి ఇప్పుడు గర్భిణీ స్త్రీతో కొంతమంది మరణించినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా భ్రూణ హత్యతో కూడినటువంటి పితృదోషం ఉంటుంది. దానికి వృషోత్సర్జనం చెయ్యాలి. అలానే పితృదోష ఉంటే సాధారణమైనటువంటిది కాకుండా యాక్సిడెంట్లో కానీ, లేదా సూసైడ్ అటెంప్ట్స్ చాలా మంది చేసుకుంటూ ఉంటారు. పితృదోష ప్రభావం వల్లనే అలా జరుగుతుంది. అర్థమవుతుందా? అలా వరుసగా పరంపరలో ఆ వంశంలో అందరూ యాక్సిడెంట్ వల్లనో లేదా సూసైడ్, న్యాచురల్ డెత్ కాకుండా అన్యాచురల్ డెత్ జరగడము, ఇవన్నీ కూడా పితృదోషాలే. అలాంటివి అన్నప్పుడు తిలహోమం, నువ్వులతో ప్రత్యేకంగా ఆ మృతిని బట్టి, ఆ దోషాన్ని బట్టి, ఆ జనరేషన్ని బట్టి తెలుసుకొని ప్రత్యేకంగా చెయ్యాలి. ఇంకా ఎందుకంటే 300 రకాల పితృదోషాల్లో ఈ వ్యక్తి ఏ పితృదోషాన్ని అనుభవిస్తున్నాడు అనేటటువంటిది తెలుసుకోవాలి. ఇది. ఇక 2, దత్తత స్వీకారం. కొంతమంది దత్తత తీసుకుంటారు, ఇల్లు మారిపోయారు అని అనుకుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, దత్తత స్వీకారములో అగ్ని సాక్షిగా, వేద మంత్రముల సాక్షిగా, బ్రాహ్మణుల సాక్షిగా, ఆ కులంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళ సాక్షిగా మంత్రయుక్తంగా పిల్లలను దత్తతకు ఇస్తే మాత్రమే అది దత్తత స్వీకారం కిందకి వస్తుంది. వాళ్ళు చేసినటువంటి పిండ ప్రదానాలు, వాళ్ళు చేసినటువంటి పూజలు, వాళ్ళు చేసినటువంటివి మాత్రమే వీళ్ళకి చెందుతాయి. అలా కాకుండా ఓరల్గా ఈ జనరేషన్లో బయట లిఖితపూర్వకంగా రాసుకొని పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటే శాస్త్రరీత్యా వీళ్ళు వాళ్ళ పిల్లలు కాదు,
వాళ్ళు పెట్టేటటువంటి పిండ ప్రదానాలు వాళ్ళు చేసేటటువంటివి ఏవి కూడా వీళ్ళకి అంటవు. అప్పుడు కూడా వీళ్ళ వంశంలో పితృదోషాలు అనేవి ఉంటాయి. ఇలా కారణాలు ఎన్నున్నా పితృదోషాలు 300 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ 300 రకాలకు ఏ ఏ రకానికి సంబంధించినటువంటి పితృదోషం ఉందో ఆ పితృదోషాన్ని చూసుకోవాలి. అర్థమైందా? ఆ పితృదోషానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాల్లో ఈ యొక్క పితృదోష నివారణ పూజలు చెయ్యాలి. వాటిల్లో ఏ రకమైనటువంటి పితృదోషం ఉందో ముందు ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆ రకమైనటువంటి పితృదోషానికి ఒక క్షేత్రం చెప్పబడింది. ఇప్పుడు అందరూ గోకర్ణం అని అనుకుంటున్నారు. గోకర్ణము అన్ని పితృదోషాలను నివారించలేదు. గోకర్ణము కొన్ని పితృదోషాలను మాత్రమే నివారిస్తుంది. కొన్ని పితృదోషాలు మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే అందరూ కర్ణాటక గోకర్ణ క్షేత్రం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. కడప జిల్లాలో ఉన్నటువంటి పుష్పగిరి క్షేత్రమైన పితృదోషాలను నివారిస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కోదండరామాలయంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి ప్రాంతం అది. అక్కడ పితృదోషాలు తొలగిపోతాయి. అలానే రెండవ అవతారం మత్స్య కూర్మ అవతారమైనటువంటి శ్రీకాకుళం దగ్గర శ్రీకూర్మం అనే ఊరుంది. అక్కడ కూడా పితృదోషాలను తొలగించుకోవచ్చు. అంతేకాకుండా అన్ని దోషాలను తొలగించేటటువంటివి ఏవి లేవా గురుగారు అని అంటే భూమి మీద సమస్త పితృదోషాలను తొలగించగలిగే ఏకైక క్షేత్రం మాత్రం ఒకే ఒకటి ఉంది, అది కాశీ. కాశీలో మాత్రమే అన్ని పితృదోషాలు తొలగిపోతాయి. అలా కాకుండా మిగిలిన అన్ని పుణ్యక్షేత్రాలలో ఏ ఏ పితృదోషాలకు ఆయా క్షేత్రాలు చెప్పబడింది అన్నమాట. అందుకే మొత్తము కూడా ఈ 300 పితృదోషాలను 21 పితృదోషాల ఒక్కొక్క క్షేత్రానికి 21 రకాల పితృదోషాలు చెప్పబడింది. అంటే ప్రతి 21 పితృదోషాలకు ఒక క్షేత్రాన్ని చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటిది ఏ పితృదోషమో చూసుకొని ఆ దోషానికి సంబంధించినటువంటి క్షేత్రాన్ని మనం ఎంచుకోవాలి. అప్పుడు అది నాసిక్ త్ర్యంబకేశ్వర్ కావచ్చు, తర్వాత నేను చెప్పినటువంటి రామాలయం కావచ్చు, అయోధ్య కావచ్చు, కాశీ కావచ్చు, గోకర్ణం కావచ్చు. ఇలా మన హరిద్వార్ దగ్గర బ్రహ్మస్థలం ఉంటుంది, బ్రహ్మకపాలం అని అంటారు. ఆ బ్రహ్మకపాలం దగ్గర కూడా దోషాలు తొలగిపోతాయి అని అంటారు. మరి ఒకే పితృదోషానికైతే ఇన్ని క్షేత్రాలు ఎందుకు చెప్పబడ్డాయి అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు అందరికీ? కారణం ఏంటంటే 300 పితృదోషాలు. ఈ 300 రకాల పితృదోషాలకు ఈ ప్రతి 21 రకాల పితృదోషాలకు ఒక క్షేత్రం చెప్పబడింది. అందుకని మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పితృదోషాలు ఏంటో ముందుగా మనం దాన్ని పరిగణనలోకి చేసుకొని ఆ దానికి సంబంధించినటువంటి క్షేత్రాన్ని తీసుకొని ఆ క్షేత్రములో సశాస్త్రీయంగా పితృదోషాలకు సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి బ్రాహ్మణుల ద్వారా ఈ పితృదోషాలను మనం ఇచ్చేసుకోగలగాలి. దీనికి సంబంధించి మరిన్ని సిరీస్లలో ఇప్పుడు మొత్తం మనము 10 వీడియోలు చేయబోతున్నాము. ఈ 10 వీడియోలలో ఒక్కొక్క వీడియోల్లో ఒక్కొక్క క్షేత్రం గురించి, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పద్ధతి గురించి, ఈ పితృదోషాల నివారణ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ పితృదోషాల సిరీస్ ద్వారా మనం భక్తులకు ప్రజలకు తెలియజేద్దాం. ఎందుకంటే ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కరికి నమ్మకం ఎంతుందో భయం అంతే ఉంది. అలానే విషయానికి సంబంధించిన అవగాహన లేకుండా చాలా రకాల భయాలలో పడిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ భయాలన్నిటినీ కూడా తొలగించుకుంటూ అసలు పితృదోషాలు క్లియర్ అవ్వడానికి ఏమేం చెయ్యాలి, ఎందుకు పితృదోషాలు కలుగుతాయి అనేటటువంటి వాటిని శాస్త్రయుక్తంగా ఇచ్చేసుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని పితృదోషాలకు పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. వాటికి ఆల్టర్నేట్స్గా కొన్ని పనులు చేయమని చెప్పింది. ఆ పనులు చేసినప్పటికీ కూడా పితృదోషాలు తొలగిపోతాయి. ఎగ్జాంపుల్, పితృదోషాలలో మనకు ప్రేత విమోచన పితృదోషం అని ఉంటుంది. ఈ పితృదోషం తొలగిపోవాలి అంటే అనాథ ప్రేత సంస్కరణ చేయమని చెప్పారు. వీళ్ళు లక్షలు పెట్టి ఎక్కడనో గయా, తర్వాత నాసిక్ త్ర్యంబకేశ్వర్ కావచ్చు, ఇంకెక్కడెక్కడికో వెళ్ళి లక్షలు పెట్టి పితృకార్యాలు చేయాల్సిన అవసరం లేదు.
రోడ్డు మీద ఎవరైనా ఒక అనాథ ప్రేత సంస్కరణ అంటే అనాథ చనిపోతే ముక్కు ముఖం తెలియనటువంటి ఎవ్వరూ లేరు వాళ్ళకు అనుకుంటే సాటి మానవునిగా ఆ జీవి బ్రతుకున్నప్పుడు మంచివాడా చెడ్డవాడా తాగాడా ఏదో ఏదో కారణాలన్నీ అనవసరం. ఆ జీవిని తీసుకెళ్ళి శ్మశానములో అనాథ ప్రేత సంస్కరణం చేసి ఒక ఇద్దరు బ్రాహ్మణులకు అప్పచెప్పి అయ్యా శాస్త్ర ప్రకారంగా ఇతనికి దహన సంస్కారాలు, దాన్ని అంత్యేష్టి అంటారమ్మా, ఈ దహన సంస్కారాలు నిర్వర్తించి అతనికి సంబంధించినటువంటి ఇవి తీసుకెళ్ళి ఆ అస్థికలను ఎవరికైనా అప్పచెప్పి ఏదైనా ఒక గంగా నదిలో కలిపిరండి, అంతే. ఆ ఒక్క కర్మ వల్ల ఇతనికి ఆ పితృదోషం తొలగిపోతుంది. ఎలాంటి పితృదోషాలైనా ఎలాంటివి కాదు, నేను ఇందాకే అన్నా. దీంట్లో ఉన్నటువంటి పితృదోషాల్లో ఇలా చేయాలి. అలానే ఇంకా కొంతమందికి వృక్షోత్పత్తి బ్రహ్మరాక్షస కృత పితృదోషం అని అంటూ ఉంటుంది. మనకు ఇవన్నీ కూడా గరుడ పురాణములో చక్కగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పాడు. 300 రకాల పితృదోషాలు ఉంటాయి మానవులకు. ఈ 300 రకాల పితృదోషాలకు ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క క్షేత్రం ఉన్నది, అట్లానే ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క కర్మను నేను చెప్పాను అని. అందుకే వీటన్నిటినీ కర్మ పాక విమోచనము అని ప్రత్యేకంగా ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఈ 300 రకాల పితృదోషాలు మరియు 218 రకాల సర్పదోషాలు, కాలసర్పదోషాలు మొత్తం 218 రకాలు. ఈ సర్పదోషాలు పితృదోషాలు ఇవన్నీ తొలగిపోవడానికి క్షేత్రాలు, పూజలు, పనులు, కర్మలు అన్నీ కూడా క్లియర్గా చెప్పబడింది అనమాట. కాబట్టి మనము అవన్నీ చెప్పుకోవడం ఈ వీడియోలలో అవ్వదు, కానీ అందులో ముఖ్యమైనటువంటివి కొన్నిటిని దాని గురించి మనము రాబోయే వీడియోలలో మరింత విశదీకరించి చేసుకోవచ్చు. తప్పకుండా గురువు గారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. చూసారు కదా, పితృదోషం గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు సంప్రదించండి. డైరెక్ట్గా గురువు గారే మీతో మాట్లాడతారు. నమస్కారం గురు.